నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తెలుగు వైభవానికి, తెలుగువారి ప్రాభవానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు సంప్రదాయానికి ప్రతీక ఉగాది పర్వదినం. ఉగము అంటే నక్షత్రాల గమనం కాబట్టి నక్షత్రాల గమనాన్ని సూచించేది కాబట్టి ఇది ఉగాది పర్వమైంది. ఎన్నో ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు సారథిగా, వారధిగా ఈ ఉగాది పర్వదినం నిలుస్తుంది. జీవితంలో ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉంటాయి. జీవితం అంటే ఎన్నో రకాల అంశాల కలబోత. ఆ అంశాలని సమిళితం చేస్తూ జీవన పథాన పురోగమించాలని షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి మనకి సందేశం ఇస్తుంది. అలాగే పంచాంగ శ్రవణం, భావి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో, ఆశావహ దృక్పథంతో జీవితంలో పురోగమించాలి, జీవితాన్ని ఆస్వాదించాలి, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, రాబోయే కష్ట నిష్ఠూరాలని మనం ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి అనేటువంటి అంశాన్ని పంచాంగ శ్రవణం సూచిస్తుంది. ఇలా ఉగాది పర్వదినం ఎన్నో ముఖ్యాంశాల సమాహారం. ఉగాది పండుగ అనగానే మనకి గుర్తొచ్చేది రాశి ఫలాలు. ఈ సంవత్సరం మనకు ఏ విధంగా ఉంటుంది, మన ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఏమిటి, అవమానాల సంగతి ఏమిటి అనే అంశాలు తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకత అందరికీ ఉంటుంది. మరి అలాంటి ముఖ్యమైన అంశాలని ఈరోజు మనకు తెలియజేయడానికి ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సర విశేషాంశాలు ఏమిటి, అదృష్ట సిద్ధి కోసం ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, దేశ కాల మాన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇలా ఎన్నో విశేషాలని ఈ కార్యక్రమంలో మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ పులుపుల వెంకట పడికుమార శర్మ గారు ఈరోజు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ఈనాటి విశ్వావసు నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు కార్యక్రమంలో పంచాంగ పఠనాన్ని చేస్తారు. మనం శ్రవణం చేద్దాం. వెంకట పడికుమార శర్మ గారు, రాశి ఫలాలు కార్యక్రమానికి మీకు సాదర స్వాగతం. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శర్మ గారు, ఈ సంవత్సరం పేరు విశ్వావసు. అసలు విశ్వావసు అంటే ఏమిటి, విశ్వావసు అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? మనకి ప్రభవ ప్రభృతి అక్షయ వరకు 60 తెలుగు సంవత్సరాలకు పేర్లు ఇచ్చారు. మనకున్నటువంటి ఈ 60 సంవత్సరాల ఈ కాలచక్రంలో 39వ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసు అనేటటువంటి ఈ పేరులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గనక మనం చూచినట్లయితే, విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు అని కూడా ఒక మాట ఉంది. విశ్వమంతా కూడా తన కాంతి చేత శుభమైనటువంటి ప్రకాశాన్ని అందించేదే విశ్వావసు అని ఒక మాట ఇందులో ఉన్నటువంటి అర్థం. రెండవది ఏమిటంటే, విశ్వం అనేటటువంటి ఆ పదం విష్ణుమూర్తిని సంకేతాత్మకంగా సూచిస్తుంది. విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఆ వ్యాపకత్వాన్ని, విశ్వమంతా వ్యాపకత్వాన్ని విష్ణుమూర్తి యొక్క నామంలో సూచించినట్లుగా వసు అనేటటువంటి పదం కూడా సంపదను సూచిస్తుంది. అంటే విశ్వమంత సంపద విశ్వమునే సంపదగా కలిగినది అని ఈ విశ్వావసు అనేటటువంటి పదంలో ఉన్న అర్థం. ఇది విష్ణు దేవతాత్మకమైనది. విష్ణుమూర్తి యొక్క పేరుని ప్రతిబింబించేలాగా ఈ విశ్వావసు ఉంటుంది. ఇంతేకాకుండా మనకున్నటువంటి గంధర్వులలో విశ్వావసు అనేటటువంటి గంధర్వుడు కూడా ఉన్నాడండి. వ్యక్తుల మధ్య, ఈ దంపతుల మధ్య పరస్పర ప్రేమానురాగాలను ఆయన కల్పించేవాడై ఉంటాడు. అట్లాగే ఈ విశ్వావసు అనేటటువంటి ఈ పేరు కూడా ఆ గంధర్వుడి పేరు కావటం వల్ల ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరస్పర ఆ మైత్రీభావంతో, అన్యోన్య భావంతో ఉండి ఉంటారు అని మనం ఈ పేరు ద్వారా మనం చెప్పుకోవచ్చు. శర్మ గారు, ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సర గమనం ఏ రీతిలో ఉంటుంది అనే అంశాలు రాజాది నవనాయకుల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని పంచాంగం స్పష్టంగా చెబుతోంది. మరి ఈ సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఆ వివరాలు తెలియజేస్తారా? ఈ విశ్వావసునామ సంవత్సరం ఆదివారం రోజున ఉగాది పండగ రావడం వలన ఈ వారానికి అధిపతి సూర్యుడయ్యాడు.
అందువల్ల సహజంగా మనకి నవనాయకుల నిర్ణయం అనేది ఈ ఉగాది వచ్చినటువంటి వారాధిపతిని రాజుగా, తర్వాత జరిగేటటువంటి మేష సంక్రమణాధిపతిని మంత్రిగా ఇలాగా నిర్ణయిస్తారు. అలా దాని ప్రకారంగా ఈ సంవత్సరం రవి రాజు అయ్యాడు. రవి రాజు అవటం వల్ల ఈ ఫలితం ఎలా ఉంటుంది అంటే, అన్యోన్య వైరం క్షితిపాలకానాం అత్యంబు ముంచది బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం చోరాగ్నిబాధాంత పతౌ దినేశే. ఈ రవి రాజు అవటం చేత పాలకుల మధ్య స్పర్ధ ఉంటుందండి. ఎటువంటి స్పర్ధ ఉంటుందంటే, నీకంటే నేను గొప్ప, నాకంటే నీవు ఏ విధంగా గొప్ప అనేటటువంటి ఇటువంటి స్పర్ధతో పాటు ప్రపంచ దేశాల మధ్య ఈ పోటీ అనేది ఒక రకమైనటువంటి వక్రస్థితికి కూడా వెళ్ళిపోయి యుద్ధ వాతావరణం నెలకొండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అని మరి జ్యోతిషశాస్త్రం సూచిస్తూ ఉంది. అట్లాగే ఎక్కువగా అగ్ని భయాలు, అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. జనేషు పీడ చోరాగ్ని బాధ, జనాలకు వ్యాధి బాధలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. చోర అగ్ని బాధలతో పాటు పశు నష్టం సంభవించేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. అట్లాగే రాజకీయ నాయకుల మధ్య ఆ మైత్రి ఉన్నప్పటికీ కూడా అంతర్గత కలహాలతో ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. నవనాయకుల్లో మొదటివాడైనటువంటి రాజు రవిగా ఉండడం వల్ల ఈ ఫలాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరానికి మంత్రి ఎవరంటారు? ఇక ఈ సంవత్సరం మంత్రి చంద్రుడయ్యాడు. సోమే ప్రధానే అభ్యుదయం వ్రజంతి ప్రజామహేష బహుధాచ వృష్టి శారీక్షు గోధుమ గవాం వివృద్ధి యజ్ఞక్రియాం నిరాత ద్విజాస్యు. చంద్రుడు ఈ సంవత్సరం మంత్రి అవ్వటం వల్ల ప్రజాభ్యుదయం కోసం పాలకులందరూ కూడా పాటుపడేటటువంటి పరిస్థితి ఉంటుందండి. ఎక్కడైనా ఏ రాజ్యమైనా పరిపాలన సాగాలంటే రాజు ఎట్లా సుమనస్కుడై ఉండాలో, రాజుకు మార్గదర్శనం చేసేటటువంటి మంత్రి కూడా అంతే సుమనస్కుడై ఉండాలి. ప్రజల యందు అవగాహన కలిగినటువంటి వాడై ఉండాలి. అందులో ఈ సంవత్సరం మంత్రి మనకి చంద్రుడయ్యాడు కాబట్టి చంద్రమా మనసోజాత, మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు కాబట్టి ప్రజల మనస్సెరిగి పాలకులు ఉండేటటువంటి రీతిలో చంద్రుడి యొక్క మంత్రాంగం సాగుతుంది. అలాగే రాజు రవి అయి కొంత దూకుడు ప్రదర్శించినప్పటికీ కూడా చంద్రుడు ఆయన్ని నియంత్రించి ప్రజలకు క్షేమం కలిగే విధంగా చంద్రుడు ప్రయత్నిస్తాడు. అట్లాగే చంద్రుడు మంత్రి అవ్వటం వల్ల గోధుమలు మొదలైనటువంటి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి, వినియోగం, వాటి ధరలు చక్కగా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం సేనాధిపతి కూడా రవి అయ్యాడండి. ఈయన సర్వసైన్యాధ్యక్షుడు. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుదా వారి ధనాస్తవాతా రక్తాని సస్యాని ఫలంతి భూమౌ సైన్యాధినాథే దివసేశ్వరేశ్వర. రాజులకు అన్యోన్య యుద్ధము అనగా ప్రపంచ దేశాల మధ్య మనం ఇతపూర్వం చెప్పుకున్నట్టుగా ఆ స్పర్ధ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకరితో ఒకరు జరిపేటటువంటి చర్చలు కూడా కొన్ని రకాలుగా విఫలమయ్యి కొంత యుద్ధ వాతావరణం, యుద్ధ భీతి కనపడేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇక మరొక విశేషం ఏమిటంటే సైన్యాధ్యక్షుడు రవి అవ్వటం వల్ల ఎర్ర పంటలు, ఎర్ర భూములు ఈ సంవత్సరం చక్కగా పండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు సైన్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి త్రిదళాలు ఏవైతే ఉన్నాయో అంటే త్రివిధమైనటువంటి రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేటటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా కనపడుతున్నాయి సైన్యాధ్యక్షుడి యొక్క ఫలితం వల్ల. ఇక 4వ ఆధిపత్యమైనటువంటి అర్ఘాధిపతి యొక్క ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే అల్పవృష్టిర్ అనర్ఘశ్చ క్షుద్భయం సమరాద్భయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్యే అర్ఘాధిపతౌ యది. అర్ఘాధిపతి కూడా ఈ సంవత్సరం రవి అయి ఉన్నాడు. దీనివల్ల వర్షాలు తక్కువగా ఉండి ధరలు మాత్రం ఎక్కువగా ఉండి ప్రజలకు కొంత అక్కడక్కడ ఈ ఆకలి భయం అనేది ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యుద్ధ భయం, రాజకీయ ఒడిదుడుకులు, ఎర్రధాన్యాలకు వృద్ధి, వేరుశనగ, కొబ్బరి నూనెలు, మిర్చి, మిరియాలు, ఒక్కలు, ఎర్రని రంగులు, నూలు వస్త్రాలు, ఎర్రని ధాన్యాలు, గులాబీ రంగులు మొదలైనటువంటి వాటి ధరలు పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వెండి, బంగారం ధరలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక 5వ ఆధిపత్యమైనటువంటి మేఘాధిపతిని గనక చూచినట్లయితే మేఘాధిపత్యం కూడా రాజైనటువంటి రవికే వచ్చింది. అందువల్ల మహద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ ఖండమాంతరే రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఖండవృష్టి ఉంటుంది. అట్లాగే పంటలు తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా పూర్వం చెప్పుకున్నట్టుగా ఎర్రని భూములు, ఎర్రని ధాన్యం బాగా పండే పరిస్థితి కనబడుతుంది. అర్ఘాధిపతి యొక్క ఫలితం వలన
ప్రజలు కొంత భీతితో ఉండేటటువంటి స్థితి కూడా మనకు గోచరిస్తుంది. ఇక 6వ ఆధిపత్యమైనటువంటి పూర్వసస్యాధిపతిని కనుక మనం చూసినట్లయితే ఆధిపత్యం బృహస్పతికి వచ్చింది. దీనివలన యవగోధుమ చణకా ఫలితాస్యు మహీతలే పీతధాత్రి సుఫలిత గురౌ సస్యాధిపే సతి అని గురుడు పూర్వసస్యాధిపతి ఈ సంవత్సరం అవటం వల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలైనటువంటి శనగలు, వడ్లు, గోధుమలు మొదలైనటువంటి ధాన్యాలు బాగా ఫలించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పచ్చజొన్నలు, పెసలు, ఉలవలు కూడా ఈ సంవత్సరం బాగా పండుతాయి. అట్లాగే వెండి, బంగారం కొనుగోళ్లు బాగా ఈ సంవత్సరం జరిగేటటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా కనబడుతుంది. ఇక 7వ ఆధిపత్యం అపరసస్యాధిపతి కుజుడయ్యాడు. ఫలంతిశూక ధాన్యాని యానిచ సురక్త భూమి సుఫలితా భూమి ధాన్యాధిపే సతి అని ఈ సంవత్సరం అపరసస్యాధిపతి కుజుడవటం వల్ల ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. శాలీక్షు ఘృతతైలాది మహార్ఘాని భవంతుచ అని చెప్పినట్టుగా ఆ బియ్యము, నూనెల యొక్క ధరలు ఈ సంవత్సరం బాగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, అట్లాగే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, ఆముదము మొదలైనటువంటి ధరలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటిల్లో కొన్నిటి యొక్క ఉత్పత్తి కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది. అన్నిటికంటే మించి వీటి ఎగుమతి కూడా ఈ సంవత్సరం గణనీయంగా పెరగబోతూ ఉంది. ఇక 8వ ఆధిపత్యమైనటువంటి రసాధిపతి కూడా శని అయ్యాడు. రసాధిపతి శని అవ్వటం వల్ల తిలమాష కుళుద్ధాది కృష్ణధాన్యాన్ని యానిచ కృష్ణభూమిశ్చ ఫలిత మందే సతి రసాధిపే అని శాస్త్రం. నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు, నల్లని భూమి కూడా చక్కగా గత సంవత్సరం కంటే కూడా చక్కగా ఫలిస్తుంది. ఇక 9వ ఆధిపత్యమైనటువంటి నీరసాధిపతి, ఆ నీరసాధిపత్యం బుధుడికి వచ్చింది. చిత్రవస్త్రాదికంచేవ శంఖచందనపూర్వకం అర్ఘవృద్ధి ప్రజాయేత నీరశేషో బుధోయది. అంటే ఈ ఆధిపత్యం, నీరసాధిపత్యం బుధుడికి రావటం వల్ల ఈ సంవత్సరం చిత్రవస్త్రాలు, అద్దకం, పట్టుబట్టలు, అట్లాగే ఆధునికంగా వినియోగించినటువంటి దుస్తులు, జీన్స్ ప్యాంట్లు మొదలైనటువంటి వాటి ధరలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యాల యొక్క ధరలు కొంత మధ్యస్థంగా ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాటి వినియోగం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం ఏ విధంగా ఉంది? ఈ కర్తరి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్తరి రవి భరణీ నక్షత్రంలో ప్రవేశించినటువంటి రోజు అంటే మే 4వ తారీఖు 2025 సంవత్సరం వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 రవి భరణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు డొల్లు కర్తరి ప్రారంభమవుతుందండి. తరువాత 11/5/2025 తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం నాడు సాయంత్రం 5:31 నిజకర్తరి కృత్తికా నక్షత్రంలోకి రవి ప్రవేశంతో ప్రారంభమవుతుంది. ఈ కర్తరి జ్యేష్ఠశుద్ధ విధియ బుధవారం 28/5/2025 తేదీ రాత్రి 1:28 వరకు ఉండి ఆ రోజున నిజకర్తరి త్యాగం జరుగుతుంది. అయితే ఈ కర్తరిలో ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు? మృణమయ శిలాదారు అంటే మట్టి, రాయి, సిమెంటు, అట్లాగే చెక్కతో చేసేటటువంటి నిర్మాణ సంబంధమైనటువంటి పనులేవి కూడా ఈ కర్తరి సందర్భంలో మనం చేయకూడదు. ఇక ఏమి చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మౌంజీబంధన వివాహేచ ప్రవేశే యజ్ఞకర్మణి భరణీ కృత్తికాశ్చేవ నదోషాహ మంటపాదిషు. వాస్తుకర్మలను వదిలిపెట్టి వివాహాది శుభకార్యాలు, ఉపనయనాదులు, దేవతా ప్రతిష్టాదులు, యజ్ఞయాగాది కర్తవులు, విశేష ప్రయాణాదులు ఇత్యాది శుభకార్యాలన్నీ కూడా ఈ కర్తరలో కొనసాగించవచ్చండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురుమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? అలాగే శుక్రమౌఢ్యమి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఈ విశ్వావసునామ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ మంగళవారం రోజు అంటే 10/6/2025 తేదీ రాత్రి 2:37 బృహస్పతి రవి ఉన్నటువంటి నక్షత్రపాదంలోకి ప్రవేశించడం వల్ల పశ్చాదస్తమిత గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ గురుమౌఢ్యమి ఆషాఢశుద్ధ త్రయోదశి మంగళవారం
అంటే 8/7/2025 తేదీ మధ్యాహ్నం 3:18 వరకు ఉండి ఈ ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి శుక్రమౌఢ్యమి గురించి కనుక మనం చూసినట్లయితే మార్గశిర శుద్ధ దశమి ఆదివారం 30/11/2025 తేదీన మధ్యాహ్నం 1:58 రవి ఉన్నటువంటి ఆ నక్షత్రంలో రవి శుక్రుల కలయిక వల్ల ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమై 13/2/2026 మాఘ బహుళ ఏకాదశి వరకు ఈ మౌఢ్యమి ఉండి ఆ రోజున ఉదయం 11:37 పశ్చాదుదిత శుక్రమౌఢ్యమి త్యాగం అనేది జరుగుతుంది. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి శుక్రుడు తూర్పు వైపున ఉండి తూర్పున అస్తమించేటటువంటి మౌఢ్యమి నవంబర్ 30వ తేదీ ప్రారంభమైతే ఫిబ్రవరి 13వ తేదీ మళ్ళీ శుక్రుడి యొక్క దర్శనం మనకి పడమర వైపు జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి జరిగేటటువంటి ఈ సందర్భాలలో వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా పనికిరావండి. కానీ సాధారణ కర్మలన్నీ కూడా యథావిధిగా ఆచరించవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో గ్రహణ నిర్ణయం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చంద్రగ్రహణాలు కానివ్వండి, సూర్యగ్రహణాలు కానివ్వండి మన దేశంలో కనిపించే అవకాశం ఉందంటారా? ఈ విశ్వావసునామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి సూర్యగ్రహణాలు ఏవి లేవండి. చంద్రగ్రహణాలు మాత్రం 2 సార్లు సంభవిస్తున్నాయి. ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ 2 చంద్రగ్రహణాల గురించి చూసినట్లయితే మొట్టమొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది కుంభరాశిలో శతవిషం మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క స్పర్శకాలాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది ప్రాంతీయంగా కొద్దిగా భేదం ఉంటుందండి. సహజంగా మనకి పంచాంగంలో ఇచ్చినటువంటి దీన్ని బట్టి చూస్తే గ్రహణ స్పర్శకాలం రాత్రి 9:50, ఉన్మీలన కాలం రాత్రి 10:58, గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41, నిమీలనం అంటే వదలడం ప్రారంభమైనటువంటి సమయం రాత్రి 12:24, గ్రహణ మోక్షకాలం రాత్రి 1:31. మొత్తంగా ఈ గ్రహణం 3:41 పాటు ఆద్యంతం కొనసాగనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణ ప్రభావాలు ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రధానంగా కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. మిగతా ఏ రాశుల మీద ఉంటుంది అనేటటువంటిది వారి వారి జ్యోతిష్కులను సంప్రదించి వారందరూ కూడా చక్కగా తెలుసుకోవచ్చు, దానాలు పరిహారాలు చేసుకోవచ్చు. ఇక రెండవ గ్రహణం గురించి మనం చూసినట్లయితే 3/3/2026 తేదీ అనగా ఫాల్గుణ శుక్ల పూర్ణిమ మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడేటటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కేతుగ్రస్తము గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు దీన్ని. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ కూడా భారతదేశంలో ఇది సూర్యాస్తమయానికి ముందు సంభవించడం వల్ల ఈ యొక్క గ్రహణ దర్శనం కొంతే జరుగుతుంది. సాయంకాలం 6:20 చంద్రోదయం అయిన తరువాత మాత్రమే ఈ గ్రహణాన్ని 27 నిమిషాల పాటు మన భారతదేశంలో మనం చూడగలుగుతాం. మధ్యాహ్నం 3:20 గ్రహణ స్పర్శ తగులుతుంది. 4:34 ఉన్మీలన కాలం, అట్లాగే సాయంకాలం 5:32 నిమీలన కాలం. అయితే ఇది కనపడేది మాత్రం సాయంకాలం 6:20 తర్వాత 27 నిమిషాలు కనబడుతుంది. కానీ మాత్రమే అవునండి. కానీ మధ్యాహ్నం 3:20 నుండి ఈ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించాలి. అట్లాగే ఆ రోజు ఉదయం పూట నుండి కూడా నిత్యభోజన ప్రత్యాబ్దిక నియమం అనేది ఆ రోజు పరిపూర్ణంగా వర్తిస్తుంది. ఇది 3వ తారీఖు వర్తిస్తుంది అని మనం గ్రహించాలి. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం భారతదేశానికి ఇది పాక్షిక చంద్రగ్రహణం. యథార్థంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. సింహరాశి వారు దీనికి సంబంధించి గ్రహణ శాంతులు చేసుకోవాలి. వాళ్ళు గ్రహణ వీక్షణం అనేది చేయకూడదు. గ్రహణ మోక్షకాలం సాయంకాలం 6:47 జరుగుతుంది. ఇది మొత్తంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్న ఈ 2 చంద్రగ్రహణాల విశేషాలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని మరింత విజయవంతంగా కొనసాగించవచ్చు? మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7.
శని వ్యయస్థాన సంచారం, గురుడు ఎక్కువ కాలం తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా ఈ రాశి వాళ్లకు కొంత ప్రతికూల ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సమస్యలతో సతమతమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఆ ప్రేమాభిమానాలు వాటి స్థానంలో విభేదాలు, మనస్పర్ధలు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాల్లో శ్రమ అధికం, ఫలితం తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గోచార రీత్యా ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క ఫలితం వల్ల ఆర్థిక వ్యవహారాలలో కూడా కొంత ప్రతికూలతలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్లకు కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దానితో పాటు చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి కూడా గతంలో కేటాయించినటువంటి సమయం కంటే ఎక్కువ సమయం కేటాయించి శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లకు ప్రత్యేకంగా కనబడుతుంది. మేషరాశి వారు మరింత అదృష్ట సిద్ధి కోసం, అలాగే మరింత అభ్యున్నతి కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏల్నాడి శని అనేది ప్రారంభమవుతుంది కాబట్టి శనైశ్వరుడి యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉండడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివ దర్శనం, దానితో పాటు దత్తాత్రేయ పారాయణ చేయటం వల్ల గురువు యొక్క ప్రతికూలతలన్నిటి కూడా తొలగిపోయి చక్కగా విజయం సాధించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ సంవత్సరం మేషరాశి వారు వెంకటేశ్వర ఆరాధన, శివ దర్శనం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం వీరికి శుభదాయకమని సూచించడం జరుగుతుంది. వృషభ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ విశ్వావసన సంవత్సరం మేలిమి సంవత్సరం అవుతుందంటారా? మరి వారు పాటించాల్సిన నియమాలు ఏంటి? లక్ష్మీ కటాక్షం కోసం వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఈ సంవత్సరం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లోకెల్లా లాభసాటిగా ఉంటుంది అని చెప్పదగినటువంటి రాశుల్లో వృషభ రాశి ప్రధానమైంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3 ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ సంవత్సరం శని గురుల యొక్క గోచారం వల్ల గత సంవత్సరం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంవత్సరంలో ఉన్నటువంటి శుభ ఫలితాలు అనేవి గురువు మారిన దగ్గర నుండి వృషభ రాశి వారు అందుకునేటటువంటి స్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రతికూలతలు ఎదుర్కొన్నటువంటి వృషభ రాశి వారు ఈ సంవత్సరం వాటి నుండి గట్టెక్కేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి ఆశించినటువంటి ఆదాయం ఈ సంవత్సరం చేతికంది ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా వీరు విజయం సాధించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సంకల్పాలు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల చేత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాదుల యందు ఆశించినటువంటి విజయం వృషభ రాశి వారు ఈ సంవత్సరం సాధించేటటువంటి పరిస్థితి సుస్పష్టంగా కనబడుతుంది. కానీ ఆర్థిక వ్యవహారాలలో, ఆర్థిక లావాదేవీల్లో వీలైనంత శ్రద్ధను కనబరిచి జాగ్రత్తలు వహించాల్సినటువంటి సూచన వృషభ రాశి వారికి నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మాటల విషయంలో పొదుపు పాటించాలి. అనవసరమైనటువంటి స్పర్ధలు కొంత మానసికంగా ఒత్తిడికి గురి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా కొన్ని వ్యవహారాల్లో మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, విష్ణు దర్శనం చేయటం వల్ల చక్కటి ఫలితాలను వీరు అందుకోగలుగుతారు. ముఖ్యంగా నిత్య దీపారాధన, నిత్య పూజ, ఉపాసనగా పెట్టుకుంటే వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఇంకా అందే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి వారికి ఈ విశ్వావసన సంవత్సరం విజయవంతమైన సంవత్సరంగా కొనసాగే అవకాశం ఉందంటారా? మరి వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? అదృష్టం కోసం, అలాగే మరింత అభ్యున్నతి కోసం, జీవితం మరింతగా విజయవంతంగా కొనసాగించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి? మీరన్నట్టుగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి విజయవంతంగా ఉండబోతుందా అంటే కొంతవరకు అని చెప్పవచ్చు. మిథున రాశి వారి ఆదాయ వ్యయాల గురించి కనుక మనం చూసినట్లయితే 14 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 3. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు పాపి అవ్వడం వల్ల, రాహు, కేతు, శనుల వల్ల కూడా శుభఫలాలు ఆశించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారికి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా శ్రమ అధికంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ ధన వ్యయం చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు,
సంబంధం లేనటువంటి విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు అధికారులతో విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బందికరంగా సాగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆశించినటువంటి రీతిలో ఫలితాలు అందుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. వేగం కొంత మందగించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రతికూల బదిలీలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే బంగారు, వెండి, జ్యువెలరీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. విద్యార్థులు మాత్రం చక్కగా కష్టపడతారు, కానీ ఆశించినటువంటి ఆ ఫలితాలు సాధించాలంటే మాత్రం మరింత శ్రమ చేయవలసినటువంటి స్థితి కనబడుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి బృహస్పతి, శని, రాహుకేతువుల ప్రతికూలతలు ఉండడం వల్ల దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, ముఖ్యంగా నిత్యం గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయటం వల్ల వీరు విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అట్లాగే ఈ వచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల నుండి కూడా ఆయా దేవతలను ఆరాధించడం వల్ల ఆ ఫలితాల యొక్క తీవ్రత కొంత తగ్గి చక్కగా సుగమంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు తాము పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని పొందే అవకాశం ఉందంటారా? వారు మరింతగా విజయవంతం కావటానికి, మరింతగా తమ శక్తియుక్తులతో రాణించడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి? కర్కాటక రాశి వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి అష్టమ శనిని అనుసరించి బహుశా ఈ ప్రశ్నలోనే మీరు దాన్ని ఉటంకించినట్టుగా కనబడుతుంది. కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాల గురించి మనం ముందు చూసినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. గత సంవత్సరం వరకు కూడా అంటే క్రోధీనామ సంవత్సరం వరకు వీళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ సంవత్సరం అవన్నీ కూడా సమసిపోయే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అయితే గురువు యొక్క అతి సంచారం వల్ల కొన్ని ప్రతికూలతలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు దోబూచులాడేటటువంటి పరిస్థితి రావటం, కుటుంబ సభ్యులతో మంచికి వెళితే చెడు ఎదురైందన్న చందంగా చిన్న చిన్న విషయాల్లో స్పర్ధలు వచ్చేటటువంటి పరిస్థితులు, వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు కాకుండా స్వల్ప లాభాలతోనే సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చేటప్పటికి శ్రమతో పోల్చి చూసినప్పుడు వచ్చేటటువంటి ఆ దిగుబడి కానివ్వండి, అందులో ఉన్నటువంటి లాభాలు కానివ్వండి తక్కువ శాతంలో ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా రవాణా సంబంధమైనటువంటి ఆటోమొబైల్ ఆ రంగాల వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారు, వైద్య, నాటక, టీవీ రంగాల్లో ఉన్నవారికి మాత్రం ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి స్పష్టంగా మనకి గోచరిస్తున్నాయి. అట్లాగే వస్త్ర వ్యాపారులు, లోహ వ్యాపారులు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం వీరు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసినట్లయితే వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ ఈ సంవత్సరం వీళ్ళు చేయడం, అట్లాగే సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉపాసనగా పెట్టుకొని చేసినట్లయితే ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకునేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. శర్మ గారు, ఈ విశ్వావసునామ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది? ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో, మనోనిబ్బరంతో పురోగమించడానికి వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది? ఈ సింహరాశి వారి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం 11 ఆదాయం, 2 వ్యయం, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారి సహనానికి పరీక్షాకాలమనే ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితిని బట్టి మనం చెప్పవచ్చు. ముఖ్యంగా అష్టమ శని, జన్మరాశిలోకి కేతువు ప్రవేశం వల్ల ఏ పని ప్రారంభించినా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అంతకుముందు చాలా సులభంగా పూర్తి చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తక్కువ సమయంలో పూర్తి చేసినటువంటి కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయం కేటాయించవలసి రావటం, శారీరక శ్రమ అధికంగా ఉండడం, విశ్రాంతి లేమి ఉండడం, ఆశించిన ఫలితాలు లాభాలు రాకపోవడం, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి భాగస్వాములతో అనవసరమైనటువంటి విభేదాలు
తలెత్తేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి కనపడుతుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఇంత పూర్వం చెప్పుకున్నట్టుగా అష్టమ శని, జన్మంలో కేతువు సంచారం. దీని నుండి వీళ్ళు బయటపడటం ఎట్లాగా? ముఖ్యంగా ఈ రాశి స్త్రీల గురించి కనుక చెప్పుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా సహనం కోల్పోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడడం, కదిలిస్తే దుఃఖం వచ్చేటటువంటి పరిస్థితి ఈ రాశి స్త్రీలకు ఉంటుంది. అయితే ఈ రాశి స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అటువంటి ఆ స్థైర్యాన్ని బలాన్ని వీరు పెంపొందించుకోవాలంటే శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, ఆంజనేయ ఆరాధన చేయటం, శనివార నియమాలు పాటించడం వల్ల ఈ చెప్పినటువంటివి ఈ రాశివారికి పరిహారాలు వీటిని ఆచరించడం వల్ల ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకొని వాళ్ళు ముందుకు సాగేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కన్యారాశి వారి ఫలితాలను మనం ఏ విధంగా గమనించాలి? ముఖ్యంగా వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడానికి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు పాటించాలి? కన్యారాశి వారి ఆదాయ వ్యయాల గురించి చూసినట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. వీరికి సంవత్సరారంభంలో కొంత నిదానించినప్పటికీ కూడా వృత్తి, వ్యవసాయ, ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వారికి ప్రారంభంలో కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరాన్ని 4 భాగాలుగా చూసినట్లయితే మొదటి 3 భాగాలు పూర్తయిన తరువాత నుండి సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అనుకున్నటువంటి ఫలితాలు వారు రాబట్టుకోగలుగుతారు. గతంతో పోల్చి చూసినట్లయితే ఆ గడచిన సంవత్సరాల్లో పనులు ప్రారంభించి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి స్తంభించిన ఆగిపోయినటువంటి ధనం వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసిన వాటిని మళ్ళీ వీళ్ళు ఈ సంవత్సరం పట్టుకుని వాటిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం గోచరిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా శుభకార్యాల కోసం ఈ రాశిలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం శుభకార్యాలు జరిగే పరిస్థితి కనబడుతుంది. అవివాహితులకు వివాహము, నిస్సంతానులకు సంతానం కూడా ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి వల్ల ఈ రాశిలో వారికి కలిగేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి కూడా ఉన్నటువంటి స్వల్ప గ్రహ ప్రతికూలత నుండి బయటపడాలి అనేటటువంటి దీనికి దుర్గా ఆరాధన చేయటం, శుక్రవార నియమాలు పాటించి శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆరాధన చేయటం, విధిగా ఉపాసనగా కనకధారాస్తవాన్ని గనక చేసినట్లయితే ఆర్థిక చిక్కులు లేకుండా చక్కగా ఈ సంవత్సరాన్ని వీళ్ళు పూర్తి చేయగలుగుతారు. ఇది ఈ రాశి వారికి ఇచ్చే సూచన. తులారాశి వారికి విశ్వావసన సంవత్సరం సమతౌల్యంగా ఉండే అవకాశం ఉందంటారా? ప్రధానంగా మరింతగా అభ్యున్నతి సాధించడానికి, మరింతగా రాణించడానికి, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి తులారాశి వారు ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇబ్బందులు, అనుకూలతలు రెండూ సమానంగా ఉండే పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. అష్టమ గురువు మారినప్పటికీ, భాగ్యంలోకి వెళ్ళినప్పటికీ అన్ని వ్యవహారాలలో సానుకూలంగా ఉన్న ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంత ప్రతికూలతలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల యందు తులారాశి వారు జాగ్రత్తలు వహించాలి. కొత్తగా పెట్టుబడి పెట్టి చేసేటటువంటి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీరు పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడిలో సగభాగం పెట్టి మీ కార్యక్రమాలను ప్రారంభించాలి. అలాగే వ్యక్తుల సహకారంతో మాత్రమే కొన్ని పనులు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదరణ పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా తులారాశి వారి యొక్క ఈ ఫలితంలో ముఖ్యమైన విషయాన్ని కనుక మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే వీరికి ఎక్కువ ప్రాచుర్యం, ఎక్కువ కీర్తి, యశస్సు ఈ సంవత్సరం లభించే పరిస్థితి కనబడుతుంది. చిన్న పనైనా సరే ఎక్కువ ప్రచారం జరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో, బంధుజనాల్లో ఆదరణ పెరిగేటటువంటి అవకాశాలు కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా తులారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఎక్కువ శుభకార్యాల్లో, వేడుకల్లో ఈ సంవత్సరం పాల్గొంటారు. కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని, ప్రేమని, మన్నన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశి పురుషుల కంటే స్త్రీలకు ఆర్థిక వ్యవహారాల్లో ఈ సంవత్సరం అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎలాంటి పరిహారాలు పాటించాలని పంచాంగం సూచిస్తోంది? ఆ కొద్దిపాటి ప్రతికూలతలను కూడా వీళ్ళు అధిగమించాలంటే ఆదిత్య హృదయ పారాయణ చేయటం, గణపతి ఉపాసన, గణపతి ఆరాధన, అవకాశం ఉంటే నిత్యం గణపతి
ప్రతిమ దగ్గర గరికపోచలతో పూజ చేసి బెల్లాన్ని గనక నివేదన చేసినట్లయితే తులారాశి వారు మరింత సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతికూలతల నుండి అనుకూలత వైపు అడుగులు వేయగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని ఒక విజయవంతమైన సంవత్సరంగా మలుచుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి వారి సంకల్పం సాకారమయ్యే అవకాశం ఉందా? వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? వారు మరింతగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో పాటించాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాల గురించి చూసినట్లయితే 2 ఆదాయం 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 2. కాల్చిన బంగారం ఏ విధంగా అయితే ఇంకా ఎక్కువగా ప్రకాశించే అవకాశం ఉందో, అర్ధాష్టమ శని పూర్తయినటువంటి వృశ్చిక రాశి వారు గత సంవత్సరం ఉన్నటువంటి ప్రతికూలతలన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకొని వారి సంకల్పాలన్నింటికీ కూడా కార్యరూపాన్నిచ్చి వాటిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి సూచనలు ఈ సంవత్సరం చాలా స్పష్టంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాది విషయాల్లో ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతల నుండి బయటకు వచ్చి వాటిల్లో విజయం సాధించేటటువంటి సూచనలు చాలా చక్కగా ఉన్నాయి. అట్లాగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం వీళ్ళు ప్రారంభిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, మానసిక ఒత్తిడి నుండి బయటపడి వాటిని అధిగమించి చక్కగా వారి పనుల్లో ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి చిక్కులు కూడా తొలగిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యాపారాల్లో ఉన్నవారికి, కళారంగాల్లో ఉన్నవారికి, ముఖ్యంగా ఉద్యోగాల్లో పదోన్నతులు, అనుకూల బదిలీలు ఉండేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొద్దిపాటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం దత్తాత్రేయ ఆరాధన, శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, దుర్గా దర్శనం చేయటం, నిత్యం విధిగా సింధూర ధారణ, హనుమంతుడికి అర్చన చేసినటువంటి సింధూరాన్ని గనక ధరించినట్లయితే సానుకూల ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ధనురాశి వారు పట్టిందల్లా బంగారం కావాలని కోరుకుంటున్నారు. చిత్తశుద్ధితో, లక్ష్యశుద్ధితో ముందుకెళ్ళడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఎంచుకునేటటువంటి పనులు 1కి 2 సార్లు ఆలోచించి ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ప్రత్యేకంగా సూచించడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధం లేని, వారి ప్రమేయం లేనటువంటి విషయాల్లో మాటలు పడే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో అనవసరమైనటువంటి ఖర్చులు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విశ్రాంతిలేమి అధికంగా ఉంటుంది. వీరికి సంబంధం లేనటువంటి పనుల్లో కూడా ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉండేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బదిలీల విషయంలో, పదోన్నతుల విషయంలో వీరి ప్రయత్నాలు ప్రస్తుతానికి విరమించుకొని వాటంతటా అవి వస్తే స్వీకరించే విధంగా ఉంటే బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఎక్కువ శ్రమ చేసి ఫలితాన్ని అందుకుండే పరిస్థితి ధనుర్రాశి వారికి గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో, సమయపాలన విషయంలో వీరు మరింత జాగ్రత్తలు పాటిస్తే ఈ సంవత్సరం మరింత ఆదరణ ప్రజల వద్ద నుండి, ముఖ్యంగా ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి నుండి ఆదరణ కూడా వచ్చేటటువంటి స్థితులు తప్పకుండా గోచరిస్తున్నాయి. ఇక వీరికి పరిహారాల గురించి కనుక చూచినట్లయితే ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, శివ దర్శనం వీరు చేయటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం నుండి కొంతవరకు వీరు బయటపడగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే పరిస్థితి కనబడుతుంది. కార్య సాధన, కార్యసిద్ధి కూడా ఈ పరిహారాలను పాటించడం వల్ల కలుగుతుంది. శర్మ గారు, విశ్వావసనామ సంవత్సరంలో మకర రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని, ఇంటా బయట ఒత్తిళ్లను అధిగమించి ఒక విజయపథంలో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. మరి వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఈ సంవత్సరం ఫలించే అవకాశం ఎంతవరకు కనిపిస్తోందని పంచాంగం తెలియజేస్తోంది? మకర రాశి వారి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం చూసినట్లయితే మకర రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇంతవరకు ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు మకర రాశి వారికి ఉన్నాయి. ఎందువల్లంటే 7.5 సంవత్సరాల ఏళ్ళనాటి శని
మార్చి 29వ తేదీ శని ప్రవేశం మీనరాశిలోకి జరిగిన తర్వాత ఏలినాడు శని పూర్తయింది. తద్వారా ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు వీరు అందుకోలేక మకర రాశి వారు నైరాశ్యంలో ఉన్నవారు ఆ స్థితి నుండి బయటపడే సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులు యందు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి వీళ్ళు గట్టెక్కుతారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుండి ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగాలలో వారు ఉద్యోగాల్లో ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి గట్టెక్కి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మొదటి 3 మాసాల్లోనే ఉద్యోగపరమైనటువంటి అనుకూలత, అట్లాగే విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూల ఫలితాలు, ముఖ్యంగా ఆర్థిక రంగాలు, బ్యాంకింగ్ రంగం, అట్లాగే వ్యాపారాలలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం గడచిన సంవత్సరం ఉన్నటువంటి ప్రతికూలతలు లేకుండా పూర్తి సానుకూల పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అట్లాగే వీరు ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితిని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అట్లాగే పనుల విషయంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే అనుకున్నటువంటి ఫలితాన్ని వీళ్ళు సాధించగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. మహిళామూర్తులు ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో గతంలో ఉన్నటువంటి ప్రతికూలతల అన్నిటి నుండి కూడా బయటపడి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అందుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక వీరికి పరిస్థితులు సానుకూలంగా ఉండడం కోసం పాటించవలసినటువంటి నియమాల విషయంలో సర్పదేవతారాధన వీరు చేస్తే బాగుంటుంది. వాటితో పాటుగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరింత సానుకూల ఫలితాలను, కార్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని ఈ రాశివారు సాధించగలుగుతారు. కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వారికి జనాకర్షణ, ధనాకర్షణ కలగడానికి ప్రత్యేకంగా ఏమైనా నియమాలు పాటించాలా? ఈ సంవత్సరం వారికి ఒక పరిపూర్ణమైన విజయవంతమైన సంవత్సరంగా మిగిలే అవకాశం పంచాంగం సూచిస్తోందా? ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ఉండడం, గ్రహ ప్రతికూలత వలన చేతిదాకా అందినటువంటి ఫలితాలు చేజారే సూచనలు ఉన్నాయి. శ్రమ అధికంగా చేస్తేనే అనుకున్నటువంటి ఫలితం దక్కే పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాలలో ఆశించినటువంటి ఫలితం కోసం ఎంత ప్రయత్నం చేసినా అది ఎండమావిలో నీరులాగే ఉండే సూచనలు ఉన్నాయి. అనవసరమైనటువంటి శ్రమ, అట్లాగే వీరి యొక్క పరిస్థితి మొత్తంగా ఎలా ఉండబోతుంది అంటే దూరపు కొండలు నునుపు ఉన్నట్టుగా ఏదో ఫలితం కోసం పరిగెత్తేటటువంటి విధానంగా ఉంటుంది. కానీ చిన్న పనులు, అనుకూలమైనటువంటి పనులు, దగ్గరగా ఉండేటటువంటి వాటిని నిర్లక్ష్యం చేసేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూచుకొని 1కి 10 సార్లు ఎంచుకొని పనులు కనుక చేసినట్లయితే వీరు విజయం సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి ఒక శుభ ఫలితం గురించి చెప్పినట్లయితే వీరి యొక్క ఆ సేవలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగాలకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం దక్కిన దానితోనే సంతోషపడవలసినటువంటి స్థితి కనబడుతుంది. రెట్టింపు చక్కటి ఫలితం, అనుకూలమైన ఫలితాన్ని సాధించడం కోసం రెట్టింపు శ్రమ చేయవలసినటువంటి సూచన అందించడం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధం లేని వ్యవహారాల్లో వీలైనంత దూరాన్ని పాటించడం ప్రధానమైనటువంటి సూచనగా ఈ కుంభరాశి స్త్రీలకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయాల్లో మరింత శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. అనవసరమైన విషయాలకు ఎక్కువ ఆలోచన పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇక వీరికి సంబంధించినటువంటి పరిహారాల గురించి కనుక చూచినట్లయితే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఆంజనేయ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ, సోమవార శనివార నియమాలు కనుక పాటించినట్లయితే ప్రతికూల ఫలితాలన్నీ అనుకూలంగా మార్చుకొని చక్కగా విజయ పథంలో కుంభరాశి వారు ముందుకు వెళ్ళగలుగుతారు. మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉందని పంచాంగం స్పష్టం చేస్తోంది. ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత రాణింపుకి, మరింతగా అభ్యున్నతి సాధించడానికి, జీవన పదంలో మరింత పురోగతి చెందడానికి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి నియమాలపై దృష్టి పెట్టాలి? మీనరాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం, 5 వ్యయం, రాజపూజ్యం 3, అవమానం 1 ఉంటుంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి గ్రహ ప్రతికూలత వలన అనవసరమైనటువంటి ఆందోళన, చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ చేయవలసి రావటం, అట్లాగే
ఎక్కువ ఆలోచన ఉండేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగాల వారికి పెట్టుబడి విషయంలో ఎక్కువ ఒత్తిడి ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. లాభాలు ఆశించిన రీతిలో ఉండే పరిస్థితులు కనబడట్లేదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అధిక శ్రమ ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. అట్లాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పనికి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, కార్యస్థానంలో ప్రతికూలతలు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మరింత శ్రద్ధ వహించాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. వ్యక్తుల మీద నమ్మకం ఉంచడం కాకుండా వారి మీద వారికి ఆ ఆత్మవిశ్వాసం అనేది ఉండి వారు ఏ పనైనా సరే ప్రణాళికాబద్ధంగా గనక చేసినట్లయితే అనుకూలమైన సానుకూలమైన ఫలితాన్ని వీరు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలు ఇష్టదేవతారాధన చేయటం, క్రమం తప్పకుండా ఎక్కువ యొక్క దేవతా సంబంధమైనటువంటి పూజాధికాల్లో ఉండడం, ముఖ్యంగా కులదేవతారాధన ఈ రాశి వారు చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని చక్కగా పొందగలుగుతారు. అట్లాగే శనివార నియమాలు పాటించడం, దశరథకృత శనైశ్చర స్తోత్రాన్ని ఈ రాశివారు చక్కగా నిత్యం పఠించడం, శనివారం రోజు ముఖ్యంగా పఠించడం. ఈ సంవత్సరం అంతా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం పిండి దీపారాధన చేయటం, శనివారం నాడు క్రమం తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మారి అందుకొని సంతోషంగా కాలాన్ని గడిపేటటువంటి సూచనలు ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలు మనం స్థూలంగా గమనించినట్లయితే అన్ని రాశుల వారు ఏకీకృతంగా ఎలాంటి పరిహారాలను పాటించినట్లయితే సంపదలు, ఆధ్యాత్మిక సంపదలు కావచ్చు, లౌకికమైన సంపదలు కావచ్చు, అందుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి? 12 రాశుల వాళ్ళు కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్నట్లు స్వధర్మాన్ని పాటిస్తూ, కులదేవతారాధన చేస్తూ, ధర్మయందు పూనిక కలిగి, సత్యభాషణం చేస్తూ, పరోపకార పరాయణతతో అవతల వారికి ఉపకారం చేసేటటువంటి ఆలోచనల్లో ముందుకు వెళ్ళడం. ఇంకా ప్రధానమైనటువంటి విషయం చెప్పాలంటే ఎదుటివారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా చేతనైన సాయం చేస్తూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే భగవంతుడి యందు భక్తి కలిగి, ధర్మం యందు పూనిక కలిగి కనుక అడుగులు వేయగలిగితే ఈ ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మారతాయండి. శర్మ గారు, మన దేశ కాలమాన పరిస్థితుల్ని అవలోకించుకున్నట్లయితే మనది ప్రధానంగా వ్యవసాయ దేశం, అట్లాగే వాతావరణాన్ని బట్టి మన వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. మరి ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అందుకు సంబంధించిన పరిణామాలను పంచాంగం ఏం సూచిస్తోంది? ఈ సంవత్సరం గ్రహస్థితిని అనుసరించి వాతావరణం కనుక చూచినట్లయితే 2 తూముల వర్షం, 3 తూముల గాలి, 16 వీశాల పంటలో 8 వీశాల పంట చేతికొచ్చే పరిస్థితి కనబడుతుంది. మొత్తం 20 భాగాల్లో 9 భాగాల వర్షం పర్వతాల మీద, 9 భాగాల వర్షం సముద్రాల మీద, 2 భాగాల వర్షం భూమి మీద పడే విధంగా పంచాంగం సూచిస్తుంది. మరి వ్యవసాయ రంగ భవిష్యత్తు ఎలా? వ్యవసాయ రంగం విషయానికి వచ్చినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తి, మిరప, పొగాకు, పసుపు కొమ్ములు వాటి సాగు బాగా ఉంటుంది. ప్రతి వ్యాపారస్తులకు ధరలు అధికంగా ఉంటాయి. వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారులకు ఈ సంవత్సరం ధరలు అధికంగా ఉంటాయి. మాగాణి పంటల కంటే కూడా మెట్ట పంటలు బాగా ఫలించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆహార ధాన్యాలుగా చెప్పబడేటటువంటి గోధుమలు, ఈ బియ్యము, వీటి యొక్క ఎగుమతి కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండేటట్లుగా మనకు పంచాంగం సూచిస్తుంది. ఉద్యానవన పంటలకు లాభసాటిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే పువ్వులు, పండ్ల తోటలకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. పొగాకు యొక్క సాగు అధికంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక వర్షాల విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం 5 తుఫాన్లు పంచాంగం మనకు సూచిస్తుంది. ఈ 5ట్లో 3 తుఫాన్ల ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల మీద అధికంగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల మీద, ఉత్తర భారతదేశం మీద ఈ సంవత్సరం వరుణుడి యొక్క ప్రభావం, ప్రతికూలత ఎక్కువగా ఉండే సూచనలే కనబడుతున్నాయి. ఉత్తరాది యందు కొండ చర్యలు విరిగిపడడం, వర్షాల వరదలు ఏర్పడి కొన్ని తీర్థయాత్రలు, క్షేత్రాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో ఈ సంవత్సరం మేఘాడంబరం ఎక్కువగా ఉంటుంది. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి భవిష్యత్తును నిర్దేశిస్తోంది? ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వావసనామ సంవత్సరం చాలా మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలను అందించే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు పూనికతో కొన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్లే సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేటటువంటి విధంగా పాలకుల యొక్క
ప్రయత్నం ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రసిద్ధ కంపెనీల నుండి కూడా పెట్టుబడులు చక్కగా తీసుకొచ్చి అభివృద్ధి బాట వైపు నడిచే సూచనలు ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి మనకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరోసారి ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం. తెలుగుదనం పరిపూర్ణంగా సంపూర్ణంగా పరిడవిల్లే పర్వదినం ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం మనందరి జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని, నవవసంతాల్ని వెల్లివిరియాలని, అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం మనందరి జీవితానికి ఒక సార్థకత, ఒక ప్రయోజకత్వం చేకూర్చాలని, ఈ ఉగాది మనందరి జీవితాలకు ఒక పునాది కావాలని ఆకాంక్షిస్తూ ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.